నా వీడియోస్ని చూడండి. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది నన్ను అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే 4G సిమ్ని అంటే జియో సిమ్ని 3G మొబైల్స్లో ఎలా యూజ్ చేయొచ్చు అని. అయితే చూడండి, దీనికి మనకు కొన్ని యాప్స్ దొరుకుతున్నాయి. కాకపోతే చూడండి, ఇవి 100% వర్క్ అవుతాయని మనం చెప్పలేమన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఎంటీకే ఇంజనీరింగ్ మోడ్ అని చూసారా, దీనిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, ఎంటీకే సెట్టింగ్స్లోకి వెళ్తే మనం అక్కడ ఏంటి 4G LTEని సెలెక్ట్ చేసుకుని మన మొబైల్ని రీస్టార్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. కాకపోతే చూడండి, ఈ ఆప్షన్ అనేది మీకు ఓన్లీ మీడియాటెక్, చూడండి ఇక్కడ మనకు మీడియాటెక్ ఫోన్కి మాత్రమే వస్తాయి. అంటే కొన్ని మైక్రోమాక్స్ ఫోన్స్ ఉన్నాయి, మైక్రోమాక్స్ ఫోన్లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. నేను నా దగ్గర ఉన్న చాలా 3G మొబైల్స్లో ట్రై చేసి చూశాను, దేనిలో కూడా ఇప్పటిదాకా అయితే వర్క్ అవ్వలేదు. ఆ మైక్రోమాక్స్ ఫోన్లలో కూడా వర్క్ అవుతుంది 100% అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా చేంజ్ చేసేటప్పుడు చూడండి, ఈ మొబైల్ అనేది ఏంటంటే 3G మొబైల్ అంతే కదా. ఈ సిమ్ అనేది ఏంటంటే 4Gకి సంబంధించింది. అటువంటిప్పుడు మనం దీని హార్డ్వేర్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఏంటంటే మన ఫోనే పాడయ్యే అవకాశం ఉంది తప్ప అది సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో మనం దీంట్లో ఈ అన్ని ప్రయోగాలు చేసే బదులు మనం జియో సైట్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ 2G 3G స్మార్ట్ ఫోన్ సొల్యూషన్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒక డివైస్ ప్రొవైడ్ చేస్తున్నారు 2000 రూపీస్కి. ఓకే, దీన్ని యూజ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే చూడండి, 2G మొబైల్స్లో 4G సిమ్ అనేది మీకు 100% వర్క్ అవ్వదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంటీకే ఇంజనీరింగ్ మోడ్ ఉన్న తర్వాత వచ్చేసి ఈ షార్ట్ కట్ మాస్టర్ అనేది చెప్పాను కదా, అవి వర్క్ అవుతే వర్క్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మ్యాక్సిమం అవ్వవనే ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే నేను చాలా ట్రై చేసి చూశాను, అవ్వలేదు. సో మీరు ఏంటంటే ఆ 4G సిమ్ని మీ మొబైల్లో వేసుకోవడానికి ఏదో చేస్తే కంపల్సరీ ఏదో ఒక డ్యామేజ్ జరుగుద్ది. అంటే దాని చిప్సెట్ ఖరాబ్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ బార్కోడ్ జనరేట్ అవుతుంది చూసారా, ఆ బార్కోడ్ అనేది మనం 4G మొబైల్ ఉంటేనే జనరేట్ చేయొచ్చు అని ఏం లేదు. నేను 3G మొబైల్స్లో ఆ జియో యాప్స్కి సంబంధించిన దాన్ని ఇన్స్టాల్ చేసి చూశాను. దానిలో కూడా మనకి ఏంటంటే బార్కోడ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మనకు బార్కోడ్ ఉంటేనే సరిపోద్ది కదా, మొబైల్ కూడా మనకు దాన్ని సపోర్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ 4G మొబైల్ అయితే అప్పుడు కావాలి. బార్కోడ్ జనరేట్ అయిన తర్వాత బార్కోడ్ నెంబర్ తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న అంటే జియో సిమ్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి, అంటే జియో స్టోర్ అనే కాదు, అంటే రిలయన్స్ స్టోర్ అనే కాదు, ఎక్కడైనా సరే జియో సిమ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బార్కోడ్ నెంబర్ ప్లస్ మన దగ్గర ఉండే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనకేంటంటే ఈ 2 అవర్స్లోనే ఈ జియో సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పట్లో చాలా టైం తీసుకునేది, ఇప్పుడు ఓన్లీ 2 అవర్స్ తీసుకుంటున్నారు. 2 అవర్స్ లేదా 1 డే. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.